ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్టమక్ క్యాన్సర్ అసలు ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? అంటే పుండు పొట్ట వాల్స్‌లో రావడం అన్నది ఎలా సంభవిస్తుంది? నేను యాక్చువల్‌గా ఐఎమ్ ఏ ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్. సో స్టమక్ క్యాన్సర్ ఈస్ ఎ లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ మై టాపిక్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ స్టమక్ క్యాన్సర్ ఎనీ క్యాన్సర్‌లో దానిది ఏంటి లక్షణం ఏంటంటే అబ్నార్మల్ సెల్స్ అబ్నార్మల్‌గా గ్రో అవుతే నార్మల్ ఏరియాస్‌లో దాన్ని క్యాన్సర్ అంటాం. సో ఇప్పుడు స్టమక్‌లో ఒకసారి క్యాన్సర్ అనేది మనకి ఏ కారణంగాన స్టార్ట్ అవుతే పక్కన గ్రంథులలో స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి పొట్ట మొత్తానికి పాకుతుంది. దాని తర్వాత వేరే అవయవాలకి పాకుతుంది. సో దట్ ఈస్ కామన్ ఫర్ ఎనీ క్యాన్సర్. సో ఈ విధంగా పాకిన తర్వాత ఫస్ట్ ఓన్లీ ఆ అవయవం అంటే దట్ ఆర్గన్లో ఉన్నప్పుడు అండ్ పక్కన గ్రంథుల్లో వరకే ఉంటే దెన్ ఇట్ ఈస్ కంటైనబుల్. అది స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంటుంది. అదే వేరే దూరమైన గ్రంథులకు పాకిన తర్వాత లేకపోతే వేరే అవయవాలకు పాకిన తర్వాత మనము లేట్ స్టేజెస్కి వెళ్తాం. స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్తాం. సో క్యాన్సర్ కేర్కి మనకి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఒకటేమో క్యూరేటివ్ ట్రీట్మెంట్, ఒకటేమో పాలియేటివ్ ట్రీట్మెంట్. క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటే వెన్ వీ ట్రై టు గివ్ కంప్లీట్ క్యూర్ టు ద పేషెంట్, అంటే గివ్ దెమ్ లైఫ్, వీ ట్రై టు గివ్ దెమ్ లైఫ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. అది స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్న పేషెంట్స్కి వీ ట్రై టు గివ్ దెమ్ లైఫ్. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 పేషెంట్స్ అంటే అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు పేషెంట్స్ని వీ గివ్ సంథింగ్ కాల్డ్ పాలియేటివ్ కేర్. రైట్. పాలియేటివ్ కేర్ అంటే వీ ట్రై టు ప్రొలాంగ్ ద పేషెంట్స్ లైఫ్. We try to actually give them a pain-free and independent life, and also we actually the last part ఏంటంటే we make sure that the patient is not dependent on anyone. Last time మనం చెప్పుకున్నట్టుగా till the time they live. సో టార్గెటెడ్ థెరపీ వల్ల లేదా ఇమ్యూనోథెరపీ వల్ల మనకి లైఫ్ అనేది ప్రొలాంగ్ అవ్వటము, ఇంకా యునో I should not say cure rates, but I should say a disease-free interval. When we talk in oncology terms, మాకు డిసీజ్ ఫ్రీ ఇంటర్వెల్ అంటే మనం క్యాన్సర్ మనము ట్రీట్ చేసినప్పుడు మొత్తం దాన్ని సర్జరీ ద్వారానో కీమోథెరపీయో రేడియోథెరపీ ద్వారానో మనం మొత్తం ట్రీట్ చేస్తాం. చేసిన తర్వాత ఆ టైం పాయింట్ నుంచి నెక్స్ట్ మళ్ళీ ట్యూమర్ ఏమన్నా వస్తే ఆ టైం పాయింట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి డిసీజ్ ఫ్రీ ఇంటర్వెల్ అంటాం. సో దాట్ ఇంటర్వెల్ని మనం పెంచగలుగుతున్నాం. అవును, అవును. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్. ఎందుకంటే ఒకప్పుడు నేను దట్ ఈస్ అరౌండ్ 17-18 years బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ టాటా, మా ఆర్థోపెడిక్ ఆంకాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోసార్కోమా స్టేజ్ 4 డిసీజ్ వచ్చింది అనుకోండి, మేము సింపుల్గా అక్కడ పాల్కేర్ అని రాసేవాళ్ళం. అంటే ఇట్స్ లైక్ ఫైన్, ఆల్రెడీ ఇట్స్ స్ప్రెడ్ ఎనీవేర్, దేర్ ఇస్ నథింగ్ టు డూ, గో హోమ్, మీరు మెడిసిన్స్ వాడుకోండి లేదా మార్ఫిన్ వాడుకోండి, ఏమైనా అక్కడ సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోండి, వెళ్ళిపోండి, సింపుల్. బట్ సేమ్ థింగ్ వెన్ ఐ వెంట్ టు సింగపూర్ అండ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇటలీ, అక్కడ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేంజ్డ్. సో ఈవెన్ ఇన్ స్టేజ్ 4 వీ యూస్ టు ట్రై అండ్ సేవ్ ద లైఫ్. స్టేజ్ 4లో కూడా యా ఏ క్యాన్సర్ అయినా స్పెసిఫికలీ? ఎస్ అక్కడే స్టార్ట్ అయినాయి ఈ టార్గెటెడ్ థెరపీస్. ఓకే. టార్గెటెడ్ థెరపీ అంటే శరీరం అంతా కూడా అనవసరంగా మందు చేరాల్సిన అవసరం లేకుండా, దాని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టార్గెటెడ్గా ఇవ్వడం వల్ల లోకలైజ్డ్గానే దాన్ని అరెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఐ మీన్ శరీరం మొత్తము మనం ఇస్తామంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ కీమోథెరపీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సిస్టమిక్ థెరపీ ఓన్లీ, బట్ ఇట్ విల్ యాక్ట్ ఆన్ టార్గెటెడ్. హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఇట్ ఈస్ అ వెరీ It's because of they understand the genetic material in the cancer cells. ఓకే. Targeted therapy is not for all cancers. Not all. ఇప్పుడు సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా కొన్ని టార్గెటెడ్ థెరపీ అంటే కి రెస్పాండ్ అయ్యే క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు సపోజ్ ఎస్ట్రోజన్ రిసెప్టర్స్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్స్ సెల్స్ మీద ఉంటే, అంటే క్యాన్సర్ సెల్స్ మీద ఉంటే దే హార్మోనల్ థెరపీ చేస్తే బాగా పనిచేస్తాయి. అదే ఈఆర్పిఆర్ అంటాము. ఈఆర్పిఆర్ నెగిటివ్ ఉంటే, అంటే దానిపైన సెల్స్ పైన లేకపోతే హార్మోనల్ థెరపీ ఇచ్చినా వేస్ట్. అవును. సో హార్మోనల్ థెరపీ మనకి ఇట్స్ మచ్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్, ఇట్స్ మచ్ మోర్ ఈజీలీ అవైలబుల్, ఇట్స్ మచ్ మోర్ చీపర్. If ERPR is positive, then the actual and what we say to the patient is that their prognosis is better.
So it all depends upon the genetic material of the cells also. So అందుకనే genetic markers of the cancer cells are becoming very important nowadays to understand what is the cancer cells.